హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మీకు ఇవాళ నేను హెన్నా లెసన్ చెప్తాను. ఆల్రెడీ హెన్నా పెట్టే వీడియో చూశారు కదా. ఆ, చూస్ చూశారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మీకు లెసన్ చెప్తా. ఓకే ఓకే స్టూడెంట్స్. మీకు షార్ట్ కట్లో చెప్పేస్తే తెలుగులో ఓకే. ఏదైనా సరే మీకు తెలుగులో చెప్తానే కానీ మీకు అర్థం ఇంగ్లీష్లో ఏమి పెడతా కానీ చెప్తా. ఓకే, అయితే తెలుగులో చెప్తున్నాను మీకు అర్థమయ్యేలా. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి చెప్పనా? ఒక ఇత్తడి బాండి ఉంటుంది కదా, ఇత్తడి బాండి, వినుప బాల్. ఓకే, అది కావాలి. ఇంకా హెన్న పౌడర్ కావాలి. ఏ కంపెనీనా పర్వాలేదు కానీ ఒక మంచి హెన్న అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. సపోజ్ హర్బల్ హెన్న, నేను వాడేది హర్బల్ హెన్న అని వాడతాను, వేరేది ఏది వాడాలి. నా కంపెనీ అయితే అది. ఏ కంపెనీ అయినా, అనూన్స్ కంపెనీ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు హెన్న అనేది. ఓకే, అర్థమైందిగా మీకు హెన్న. నెక్స్ట్ వచ్చి పెరుగు, నిమ్మకాయ, ఎగ్, చాయ్ పత్తా, ఇంకా యాక్ట్రాన్ ఎందుకంటే మనం హెన్న పెట్టుకుంటే డ్రెస్ పైన వాడకుండా ఉండడానికి దాన్ని యాక్ట్రాన్ అంటారు. యాక్ట్రాన్. ఇంకా హెన్న బ్రష్, ఎందుకంటే బాగా హెన్న పెట్టుకోవడానికి బ్రష్ ఇట్లా కలుపుకొని ఇట్లా పెట్టాలన్నట్టు. చూపెట్టినా కదా హెన్న పెట్టే దాంట్లో, అట్లా అన్నట్టు. ఓకే, టెల్కోమ్ అంటే ఇట్లా ఇట్లా తీసుకొని పెడతారు అన్నట్టు. చూసేది కదా ఆల్రెడీ, అట్లా అన్నట్టు టెల్కోమ్. అర్థమైందిగా స్టూడెంట్స్. ఇవి కావాల్సిన ఐటమ్స్. ఓకే, అర్థమైందిగా మీ అందరికీ. ఇప్పుడు హెన్న గురించి మ్యాటర్ మొత్తం చెప్తాను, ఒకసారి చదివి క్లియర్గా. ఇప్పుడు మీకు హెన్నకి కావాల్సిన ఐటమ్స్ అని చెప్పేస్తాయి కదా. అయితే హెన్న ఎప్పుడు నానబెట్టమో తెలుసా? రాత్రి పూట నానబెట్టాలి. ఓకే, ఎలాంటి టైంలో? ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకున్నాం ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి పండగ 15th వస్తుంది కాబట్టి 12th రోజు మనం నూనె పెట్టుకోవాలి చుట్టుకి. ఓకే, నూనె పెట్టుకొని నెక్స్ట్ డే 13th రోజు తలస్నానం చేసేసేయాలి. ఓకే, 13th నైట్ అనేది హెన్న నానబెట్టుకోవాలి. ఎట్లా నానబెట్టుకోవాలి చెప్తా. ఇప్పుడు చాయ్ పత్తి ఉంది కదా, ఇప్పుడు మినప బౌల్ ఉంది కదా, మినప బౌలల్లో స్టవ్ ఆన్ చేసి అందులో వాటర్ పోసి, మనకి 1 teaspoon అని కాదు కానీ మీకు ఎంత కొలత కావాలో దాన్ని బట్టి, మీరు ఎంత హెన్న వేసుకుంటే దాన్ని బట్టి చాయ్ పత్తి అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. చాయ్ పత్తి వేసేసి మంచిగా ఎర్రగా మరగాలన్నట్టు, రెడ్ కలర్గా మరగాలి. బాగా మరిగితే హెన్న మంచిగా పండుతుందని అర్థం. ఓకే, బాగా మరిగించిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి, ఆ డిస్కషన్ అనేది చల్లగా అవ్వద్దు. ఓకే, చల్లగా అవ్వకుండానే హెన్న పౌడర్ అందులో వేసి కలపాలన్నట్టు. మంచిగా కలిపేసి మూత పెట్టి క్లోజ్ చేసి నైట్ వదిలేయాలన్నట్టు. అది 13th నైట్ అనుకున్నాం సపోజ్. ఓకే, ఇప్పుడు 14th మార్నింగ్ లేవగానే మనం ఎప్పుడైతే హెన్న పెట్టుకుందాం అనుకుంటామో, మార్నింగ్ పెట్టుకుంటామా మధ్యాహ్నం పెట్టుకుంటామా అది మన ఇష్టం. ఓకే, ఏ టైం అయినా పర్వాలేదు, కానీ పెట్టుకునే ముందు ఏం చేయాలంటే హెన్న తీసుకొని మిక్సీ జార్లో హెన్న వేసి అందులో ఎగ్ అంటే కొంతమందికి ఎల్లో అనేది ఇష్టం ఉండదు. ఎల్లో ఎందుకు ఇష్టం ఉండదు అంటే వాసన వస్తుంది కదా, ఎందుకు పెట్టుకుంటామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది కాదు, చాలామంది అనుకుంటారు అట్లా. కొంతమందికి తెలుసు కాబట్టి ఎల్లో గురించి ఎల్లో కూడా వేసుకుంటారు. చెప్తాను ఎగ్ వల్ల ఏం యూజ్ అని చెప్తాను మీకు కూడా. ఓకే, వైట్ సొన్న అని కాకుండా ఎల్లో కూడా వేస్తే చాలా మంచిది. ఓకే, ఎగ్, మళ్ళీ పెరుగు కొంచెం అంతా, మరి ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ బాగా లిక్విడ్ కావద్దు, నార్మల్గా ఉంటే చాలు. ఓకే, పెరుగు. ఓకే, నెక్స్ట్ నిమ్మకాయ జ్యూస్,
కొద్దిగా నిమ్మకాయ గురించి కూడా చెప్తారు, పెరుగు అలా కూడా చెప్తారు. ఓకే. ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా వేసి కొన్ని వాటర్ పోస్తే బీట్రూట్ జ్యూస్ కొన్ని పోస్తే చాలా ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ వేసి మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ దాన్ని మూత పెట్టి వదిలేయాలి. ఓకే. అర్థమైంది ఈ ప్రాసెస్ అనేది. వైట్ హెయిర్స్ అని ఎందుకని వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. చెప్తాను ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా టెన్షన్స్ వల్ల వస్తుంది. మళ్ళీ విటమిన్ లోపం అంటే మనం సరైన హెయిర్కి సంబంధించిన సరైన ఫుడ్ తినాలి వల్ల. ఓకే. దానివల్ల కూడా వస్తాయి వైట్ హెయిర్స్. ఇంకా ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా అవుతుంది. వైట్ హెయిర్స్ రావడం వల్ల వస్తాయి అన్నట్టు. ఓకే. అర్థమైంది కదా. టెన్షన్ వల్ల, ఇంకా ఇది సరైన ఫుడ్, హెయిర్కి సంబంధించిన ఫుడ్ సరైన ఫుడ్ తినక వల్ల, ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా వస్తాయి అన్నట్టు వైట్ హెయిర్స్. మళ్ళీ కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి ఈ మధ్య. అది కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే వస్తాయి, కానీ ఏం టెన్షన్ పడాలని అవసరమే లేదు. చిన్నపిల్లలకి పెట్టొచ్చు అని ఒక డౌట్ కూడా వస్తుంది. చిన్నపిల్లలకి పెట్టకూడదు. ఏదైనా బ్యూటిషియన్కి సంబంధించింది ఒకటి గుర్తు పెట్టుకోండి. 15 ఇయర్స్ దాటిన వాళ్ళకి బ్యూటిషియన్కి టచ్ అవ్వాలి. ఓకే. అర్థమైందిగా స్టూడెంట్స్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా చిన్నగా వైట్ హెయిర్ కనబడ్డది అనుకో, ఒక్క వైట్ హెయిర్ కనబడ్డ చిన్నది ఉన్నా సరే తీసేస్తారు. తీయకూడదు. ఓకే. అది తీసేసి ఏమవుతుందంటే ఇంతంతా వైట్ హెయిర్స్ అయిపోతాయి. అందుకనే తీయకుండా ఒకటే హెయిర్ ఉన్నా సరే ఏం కాదు, ఉంచుకోండి. మనం హెన్న పెట్టుకోగా అది రెడ్ అవుతుంది వైట్ హెయిర్స్. ఆ వైట్ హెయిర్స్ హెడ్ అయిన వల్ల ఏమవుతుంది, రెడ్ కాంగ ఏమవుతుంది, బ్లాక్ అయిపోతాయి హెయిర్స్ టోటల్గా. ఓకే. అర్థమైంది కదా స్టూడెంట్స్. హెన్న పెట్టుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు, బై మిస్టేక్ ఆ రోజు హెన్న పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది జుట్టు ఆ హెన్న అన్నది ఆరిపోవాలి కదా అని ఫ్యాన్ కింద కూర్చుంటారు. మంచిగా హాయిగా నల్లగా, అబ్బా నా హెన్న పెట్టుకున్నా కదా ఎప్పుడు ఆరిపోతాయి అని అనుకుంటారు. అది తప్పు. హెన్న ఆరిపోతుంది కదా తొందరగా అనుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. చాలా తప్పు. ఎందుకంటే హెన్న గట్టిగా అవుతుంది కదా. హెన్న గట్టిగా అయిన వల్ల కడుక్కుంటే ఏమవుతుంది చెప్పనా? కడుక్కుంటే ఏమవుతుంది, మన హెయిర్ ఉండేది ముందే స్మూత్గా ఉంటుంది. అట్లా కడుక్కుంటే ఫ్యాన్ కింద వదిలేసిన ఇప్పుడు మన ఫ్యాన్ కింద కూర్చొని ఇట్లా హాయిగా ఉన్నప్పుడు గట్టిగా అయిందనుకో, కడుక్కున్నాం అనుకో, ఉన్న హెయిర్ స్మూత్గా ఆల్రెడీ ఉంది. ఆ హెయిర్ అనేది అట్లా పట్టుకుంటే ఇట్లా రఫ్ ఉంది. ఇట్లా ఇది అసలు ఏంటి నా జుట్టు ఇట్లా రఫ్గా ఏంది అని అనుకుంటాం. అదే కారణం. ఆ ఫ్యాన్ కింద అన్ని కాకుండా ఎండలో కూర్చున్నా కూడా సేమ్ అదే కారణం అవుతుంది. హెన్న అనేది గట్టిగా అవ్వకూడదు, అట్లా ఆరబెట్టకూడదు. అది తప్పు. హెన్న పెట్టుకునే వెంటనే హెన్న క్యాప్ అనేది ఒకటి ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఆ క్యాప్ లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మనము కూరగాయలకు వెళ్ళేటప్పుడు కవర్స్ ఇస్తారు చూడు, ప్లాస్టిక్ కవర్ లాగా, అట్లాంటి కవరు మనము కట్ చేసుకొని పెట్టుకోగలచ్చు టోపీలాగా. ఓకే. అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది, మనము 3 గంటలు 3 hours వదిలేయాలి. 3 గంటలు వదిలేయాలి. ఓకే. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే బై మిస్టేక్ ఫ్యాన్ కింద ఎండలో కూర్చుని గట్టిగా ఆరుకుంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కడుక్కుంటారు జుట్టు. హెన్నంత పోయేదాకా కడుక్కుంటారు. కడుక్కున్న తర్వాత ఏం చేస్తారో చెప్తా. కడుక్కున్న తర్వాత ఏం చేస్తారు, ఏమంటే షాంపూ పెట్టుకొని తలస్నానం చేస్తారు. అయితే యూజ్ ఏముంది, అందులో ఉన్న ఎగ్గున్నది పెట్టుకుని పోతుంది, పెరుగున్న వేసుకున్న అది కూడా పోతుంది, నిమ్మకాయ పెట్టిన అది అవన్నీ మీరు ఏమైతే వేసుకుంటారో ఐటమ్స్ అన్నీ
అలా హెయిర్లో కలవక ఏం చేస్తుంది, ఆ విటమిన్స్ అంతా బయటకు వెళ్ళిపోతాయి. హెన్న పెట్టుకొని ఏ లాభం అండి చెప్పండి. అందుకని షాంపూతోనే కడగద్దు అప్పుడే జుట్టుని. ఓకే, తలస్నానం చేయకూడదు. ఇప్పుడు మనకి హెయిర్కి కలర్ అంటుతుంది, ఆ కలర్ అంటున్న వల్ల కూడా ఆ కలర్ కూడా పోతుంది అప్పుడే షాంపుతో కడిగితే. అది తప్పు కదా, అట్లా కడుగుతుంది సార్. ఓకేనా? ఓకేనా, గుడ్ స్టూడెంట్స్. అయితే అట్లా కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే, నేను చెప్పినా కదా హెన్న క్యాప్ అని, హెన్న క్యాప్ పెట్టుకోవాలి. హెన్న క్యాప్ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ మనం ఉన్నాయి కూరగాయల కవర్స్ అట్లా పెట్టుకోవాలి. కనీసం కొంతమందికి గంట పెట్టుకుంటే చాలవుతుంది, కనీసం గంటన్నర అయినా పెట్టుకోవాలి. గంటన్నర, 2 hours 3 hours అట్లా అన్నట్టు. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా 3 hours పెట్టుకుంటా నేనైతే. మిగతా వాళ్ళు వాళ్ళ ఓపిక ఉన్నంతసేపు. ఓకే, సండే వస్తే ఊరికే ఉంటాం కదా ఫ్రీగా సండే రోజు. అప్పుడు ఏం చేయాలి, మనం సాటర్డే నైట్ హెన్న పెట్టుకొని సండే పెట్టుకోవచ్చు కదా, అట్లా అన్నట్టు. ఆదివారం పెట్టుకుంటారు కదా హెన్న, ఆ రోజు నైట్ నూనె పెట్టుకొని పనుకోండి. సోమవారం పొద్దుగాల మంచిగా సోమవారం మార్నింగ్ ఏమో మంచిగా లేవగానే ఇంకా స్నానం చేస్తారు కానీ ఇంకా హెడ్ బాత్ చేసేసండి, ఇక అయిపోయి కదా. అయితే అట్లా చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే అదే హెన్న ప్రాసెస్ అన్నట్టు. ఓకే, అదనంగా ఇప్పుడు మీకు చెప్తా ఎగ్ ద్వారా చేద్దాం అండి. ఎగ్ ఎందుకంటే ఇప్పుడు చూసారా నా జుట్టు అనేది షైన్గా కనబడుతుందా, ఎందుకని షైన్గా కనబడుతుంది చెప్పనా? ఇప్పుడు మనం ఎగ్ ఉంది కదా, ఎగ్ సోనా కాకుండా అలా ఎల్లో కూడా ఉంటుంది కదా, ఆ ఎల్లో వేసినందుకు నా జుట్టు అన్నది షైన్ అవుతుంది. కొంతమంది జుట్టు పట్టుకుంటే ఇట్లా ఇట్లా లాగితే జుట్టు చేతిలోకి వస్తుంది. నాకు చేతికి రాలే, చూస్తారా? మీ ముందే ప్రూఫ్ చూపిస్తాను. ఇగో ఇప్పుడు నా జుట్టు పట్టుకున్నా ఇట్లా కిందకంటే కొంతమందికి చేతికి ఎంటికలు వస్తాయి అన్నట్టు. నా జుట్టుకి ఎంత లాగినా ఎంటికలు రావట్లే, అర్థం ఏంది? ఎగ్ వల్ల అన్నట్టు. ఓకేనా? ఎగ్ ఎల్లో వల్ల అలాంటి బెనిఫిట్ ఉంటుంది. ఎంటికలు ఊడవు, ప్లస్ బలంగా ఉంటుంది, ఇంకా హెయిర్ షైనీ కూడా ఉంటుంది. అది ఎగ్గులో ఉన్న యూస్ఫుల్ అర్థం అన్నట్టు. ఓకే, ఇప్పుడు పెరుగు వల్ల చెప్తా. పెరుగు ఏంటంటే హెయిర్ కండిషనర్ లాగా అన్నట్టు. ఓకే, మనకి ఏమన్నా చింటూ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అన్నట్టు. ఓకే, స్మూత్ ఇప్పుడు మనకి హెయిర్ పట్టుకుంటే స్మూత్గా ఉంటుంది కదా, అట్లా అన్నట్టు. పెరుగు వల్ల స్మూత్గా ఉంటుంది హెయిర్. ఇంకా నిమ్మకాయ అంటాం కదా, నిమ్మకాయ జ్యూస్ వల్ల ఏమవుతాయి అంటే మనకాడ చుండ్రు ఉంటుంది కదా, ఆ చుండ్రు డాండ్రఫ్ చెప్తున్నా ఇంగ్లీష్లో, తెలుగులో చుండ్రు అంటారు. అది పోతుంది అన్నట్టు. ఆ నిమ్మకాయ జ్యూస్ వల్ల ఏంటంటే చుండ్రు గిట్ల వీపులు కానీ చుండ్రు కానీ అవన్నీ ఉంటాయి కదా, నిమ్మకాయ జ్యూస్ వల్ల పోతుంది అన్నట్టు. నేను మీకు బీట్రూట్ జ్యూస్ చెప్పినా కదా, బీట్రూట్ జ్యూస్ ఏంటంటే బీట్రూట్ ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి మిక్సీ చేసి అప్పుడు హెన్నెలు వేయండి. ఓకే, అట్లా చేయండి. ఆ హెన్నెలు వేస్తే మంచిగా ఒక 50 minutes వదిలేస్తే మంచిగా ఇంకిపోతుంది అన్నట్టు. హెన్నెలు ఇంకి వెనుక పెడితే ఏంటంటే అది బీట్రూట్ జ్యూస్ ఏంటంటే కలరింగ్ అన్నట్టు, అంతే. కలరింగ్ ఏంటంటే ఇట్లా మంచి ఇంకా హెన్న మంచిగా పండితే ఎర్రగానే పండుతుంది. వైట్ ఉన్న వాళ్ళకి ఎర్రగానే పండుతుంది. సో ఇట్లా మంచిగా రెడ్ కలర్ అవుతుంది. మామూలుగానే రెడ్గా అవుతుంది హెన్న వల్ల. బీట్రూట్ జ్యూస్ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఇంకింత రెడ్ అవుతుంది అని అర్థం. అది కలరింగ్ ఎక్కువ పెంచుతారని అర్థం. ఓకే, కొంతమందికి ఏంటంటే ఎగ్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? కలమంద ఉంది కదా, కలమంద కూడా వేసుకోవచ్చు. కలమంద, పెరుగు, నిమ్మకాయ జ్యూస్ ఖచ్చితంగా. బీట్రూట్ జ్యూస్ కూడా అవసరమే, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ చాయిస్. ఓకేనా? అర్థమైంది కదా స్టూడెంట్స్? అయితే మీకు హెన్న లెసన్ అనేది కంప్లీట్ చేసేసాను, మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఓకే, మంచిగా అర్థం చేసుకొని ఇది జాగ్రత్తలు పాటించండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొత్తి ఆల్ అని నొత్తండి. ఓకే, అలా నొత్తితే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తుంటాయి అన్నట్టు. ఓకేనా?
అయితే ఇవి ఈ ఇప్పుడు నేను మీకు ఏమైతే లెసన్స్ చెప్పినానో అవన్నీ మీ ఫ్రెండ్స్‌కి, మీ సిస్టర్స్‌కి అందరికి షేర్ చేయండి. అందరూ నేర్చుకుంటారు. ఓకేనా? మీ ఫ్రెండ్స్‌కి, మీ సిస్టర్స్‌కి వీడియో నచ్చిందనుకోండి, ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయమనండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. ఈ లెసన్ అన్నది ఇంగ్లీష్‌లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. జూమ్ చేసి రాసుకోండి స్టూడెంట్స్.